తెలంగాణ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు 2024 కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి టాలెంట్ పోటీ పరీక్షలలో గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు మండలం మొదటి స్థానం సాధించి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజేతలను ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అభినందించి జ్ఞాపికలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు 2024 కార్యక్రమంలో భాగంగా బాలబాలికల విద్య, విజ్ఞానం, వికాసం కోసం నిర్వహించే మండల స్థాయి టాలెంట్ పోటీ పరీక్షలలో చండూరు మండలంలోని అన్ని పాఠశాలలు పాల్గొనగా గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు పందిరి శివప్రియ 10వ తరగతి, శ్రీరంశెట్టి అక్షర 9వ తరగతి, ఎం ఇందు 8వ తరగతికి చెందిన విద్యార్థులు విజయ దుందుబి మ్రోగించి మండల మొదటి స్థానం సాధించి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజేతలను ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అభినందించి జ్ఞాపికలను అందజేశారు. ఈ నెల 28వ తారీఖున నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా స్థాయి పోటీలలో విజయం సాధించి రాష్ట్ర స్థాయిలో గాంధీజీ పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విజయకుమారి, యాదగిరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం చేస్తూ మా పాఠశాలకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను పొందుతూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడుతున్నారు. గతంలో బస్ సౌకర్యం లేదు. మీరు ఈరోజు నల్గొండ జిల్లా మొత్తం చూడండి. నల్గొండ జిల్లాలో ఏ విద్యా సంస్థల్లో కూడా మాకున్న బస్సులు ఈరోజు గాంధీజీ విద్యా సంస్థలు అటు చండూరులో ఇటు నాంపల్లిలో 25 స్కూల్ బస్సులతో ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతాలు చండూరుకు ఒక 4 మండలాల నుండి 60 విలేజ్ల నుండి విద్యార్థులను తీసుకుని వచ్చి విద్యను అందిస్తున్నాం. నాంపల్లి మండలంలో 3 మండలాల నుండి 30 విలేజెస్ బస్సులు తిప్పేసి విద్యార్థులను తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. తల్లిదండ్రులకు ఎటువంటి మనకు అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యం ఇస్తూ ఒక మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తూ భవిష్యత్తులో మా పాఠశాలలో ఇప్పటికే మేము విద్యాసంస్థ స్థాపించి 24 సంవత్సరాలు అయింది. 24 సంవత్సరాల్లో అనేక మంది డాక్టర్లు ఉన్నారు, అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు, సిఐలు, ఎస్ఐలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అనేక రకాల అధికారులు ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు. మరి ఆ విధంగా వాళ్ళందరినీ చూసే మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలామంది విద్యార్థుల్ని ఆ స్థాయికి తీసుకుపోవాలని చెప్పి కృతనిశ్చయంతో ఈరోజు గాంధీజీ విద్యా సంస్థలు పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.